ఆచి చికెన్ మసాలా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ట్రంప్ ను పదవి నుంచి తొలగిస్తారా అనే ప్రశ్న అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పలు దేశాలపై పన్నుల భారం, ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ రోజుకో మాట మారుస్తున్నారు. యుద్ధం వేళ ఆయనకు వారి దేశంలోనే వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ ను తొలగిస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీనికి తోడు ఓ చట్ట సభ్యుడు కూడా అందుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కాల్షీ వంటి బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ లో ఆయన తొలగింపుపై పందెం వేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇరాన్తో యుద్ధం, కీలక నిర్ణయాల్లో ఆయన వ్యవహార శైలే అందుకు కారణం. ట్రంప్ ను 25వ అమెండ్మెంట్ ఆధారంగా తొలగిస్తారా అనే ప్రశ్నకు ఎస్ అన్నవారి సంఖ్య గత నెలలో 28.6% ఉండగా ఇప్పుడు అది 35.1% చేరిపోయింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ రేహనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇప్పుడు అసలు తన అధ్యక్ష పదవికే ఎసరు వచ్చేలా కనబడుతూ ఉంది. సో అతన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారనే ఒక ఊహాగానాలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సో ట్రంప్ పదవి నుంచి తొలగిస్తారా అనే ప్రశ్న ఇప్పుడు మొత్తంగా కూడా కేవలం అమెరికాతో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఇటీవల కాలంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, ఎప్పుడైతే అమెరికాకు రెండవసారి 2.0 అమెరికా రెండవసారి అధ్యక్షుడిగా అయ్యారో ట్రంప్ తన హయాంలో, సో మొత్తం కూడా అతను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అమెరికాతో పాటు ప్రపంచ దేశాలకు కూడా పూర్తి స్థాయిలో ఒక ఇబ్బంది కలిగించేలాగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు తీసుకొచ్చేలా కూడా అతని నిర్ణయాలు ఉంటున్నాయి. సో ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుండి ట్రంప్ ను తొలగిస్తారని ఒక టాక్ అయితే పెద్ద ఎత్తున నడుస్తోంది. దీనికి తోడు ఆ చట్టసభ్యుడు కూడా అందుకు ప్రతిపాదించారని సో తెలుస్తోంది. సో కాల్షీ వంటి బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ లో ఆయన తొలగింపుపై పందెం వేసే వారి సంఖ్య ఇరాన్ పెరుగుతోంది. సో ఇరాన్ యుద్ధము, కీలక నిర్ణయాల్లో ఆయన వ్యవహారాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సో ట్రంప్ ను 25వ అమెండ్మెంట్ ఆధారంగా తొలగిస్తారు అనే ప్రశ్నకు ఎస్ అనే వారి సంఖ్య గత నెలలతో పోలిస్తే ఇప్పుడు అది 28.6% అదనంగా ఉండగా ఇప్పుడు అది దానికి అదనంగా ఒక 7% పెరిగి 35.1% పెరిగింది. దీంతో అతని పైన ఉన్న వ్యతిరేకత కావచ్చు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు పైన కావచ్చు, ఆయన నిర్ణయాల పైన ఎంత ప్రజలు, అక్కడ అమెరికా ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నారు అనేదానికి ఇప్పుడు ఈ యొక్క మొత్తంలో కూడా అమెండ్మెంట్ ఆధారంగా తొలగిస్తారన్న ఏదైతే ప్రశ్న పెట్టారో దానికి అమెరికా ప్రజల నుంచి వచ్చిన రెస్పాండ్ అనేది ఏదైతుందో దాన్ని మనం నిదర్శనంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో అన్నిటికీ మించి కేవలం అమెరికానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గురుగా ఉన్న సంగతి తెలిసిందే. సో ఎందుకు అంటే ఇరాన్ పై యుద్ధ విషయంలో మొత్తంగా కూడా ట్రంప్ వేసిన లెక్కలన్నీ కూడా తారుమారాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరాన్ పై దాడి చేసి ఇరాన్ తన హస్తగతం చేసుకుందామని ప్లాన్ చేస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని రీతిలో ఇరాన్ నుంచి ఒక ప్రతిఘటన ఎదురైందని చెప్పవచ్చు. సో దానికి కారణం ఏంటంటే మొదటి రోజు ఫిబ్రవరి 25 దాదాపుగా ఇప్పటికీ ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేయబట్టి 40 రోజులు కలుపుకొని అంటే 6 వారాలు దాటింది. సో 6 వారాలు దాటినప్పటికీ యుద్ధం ఎక్కడ కూడా ముగింపు పలికేలా కనబడతలేదు. సో కొనసాగే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు ఇరాన్ కి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, ఇరాన్ పై యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ అంచనాలు తారుమారయ్యాయి. ఎందుకంటే ఫిబ్రవరి 25 రోజే ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీని అంతమొందించారు. సో అయతుల్లా ఖమేనీని అంతమొందిస్తే ఇరాన్ పూర్తి స్థాయిలో తన మాట వింటుంది, తన చెప్పు చేతులకు వస్తుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఊహించాడు. కానీ అందుకు విరుద్ధంగా కూడా ఇరాన్ ఎక్కడ కూడా అమెరికా ఇజ్రాయెల్ దాడులకు వెనక్కి తగ్గలేదు. దానికి పైపెచ్చు ఇక్కడ నుంచి ఇరాన్ నుంచి అనూహ్య స్థాయిలో అసలు గతం ఎవరు ఊహించినట్టుగా గల్ఫ్ కంట్రీస్ మీద దాడి, అమెరికా స్థావరాలు టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ పై దాడులు చేస్తూనే ఇటు మరో పక్క గల్ఫ్ కంట్రీస్ ను అర్మా జలసంధిని మొత్తం మూసివేయడం, ఇవంతా కూడా వ్యూహాత్మకంగా ప్రపంచ దేశాలనే ఒక రకంగా సంక్షోభం నెట్టేలాగా ఇరాన్ ప్రవర్తించింది. దీంతో దీని అంతటి కారణం ఎవరు అంటే కేంద్ర బిందువుగా డొనాల్డ్ ట్రంప్ నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా డొనాల్డ్ ట్రంప్ పై ఇంటా బయట అమెరికాలోను అటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సంబంధించి అతని పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలోనే అతని తొలగిస్తారా అనే ఒక చర్చ అయితే మొదలైంది. సో మొత్తంగా కూడా ఇరాన్ యుద్ధం మొత్తంగా కూడా ఏదో చేయబోయి ఇరాన్ ను మొత్తంగా కూడా తన వశం చేసుకుందాం అనుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన అధ్యక్షుని పదవిని కోల్పోయేలా ప్రమాదం వచ్చింది అనేది కూడా కొంత చూస్తుంది. సో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ని ఇంపీచ్మెంట్ చేయడానికి 70% మంది పైగా దానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా ఒక తెలుస్తోంది. సో CNN డేటా నిపుణుల విశ్లేషణ ప్రకారం
ట్రంప్ దూకుడు చర్యలు, రాజ్యాంగ పరిమితులను అతిక్రమించి తీసుకుంటున్న నిర్ణయాల్లో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది. సో దీంతో 75% మంది ప్రజలు ఏదో ఒక రూపంలో ఇంపీచ్మెంట్ కు మద్దతు తెలుపుతున్నారు అనేది అక్కడ సర్వే తెలుపుతోంది. సో గతంలో ఎప్పుడు లేని విధంగా రిపబ్లిక్ పార్టీలోని ఒక వర్గం కూడా సో డొనాల్డ్ ట్రంప్ విదేశీ విధానాలపై అసంతృప్తిగా ఉండడం కూడా ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. చూసాం మనం. ఎందుకంటే భారత్ మొదటి నుంచి కూడా అమెరికాకు చాలా సత్సంబంధంగా ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ భారతదేశంపై ఇటీవల అసలు తీసుకుంటున్న నిర్ణయాలు, సుంకాలు కావచ్చు, మన భారతీయ విద్యార్థుల పట్ల కావచ్చు, భారతీయుల పట్ల కావచ్చు, అతను వివరిస్తున్న శైలి మొత్తంగా కూడా భారత్ తో పాటు అనేక దేశాల విషయంలో కూడా ఇట్లే ఉంటుంది. సో ఆ విషయంలో కూడా అమెరికాలో చాలా మంది కూడా భారత్ లాంటి దేశం పైన కూడా మనం అత్యధిక సుంకాలు వేసి మనం సాధించబోయేది ఏంటి, భారత్ ను అనవసరంగా మన మిత్ర దేశంగా ఉన్న భారత్ ను కూడా ఇబ్బంది పెడితే రేపు భవిష్యత్తులో లేని కొత్త తలపు తెచ్చుకోవచ్చని అమెరికాలో ఒక వర్గం బలంగా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాలన్నిటిపై కూడా ఈ ప్రభావం ఉండబోతుంది. సో ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ కూడా పూర్తిగా పడిపోవడం కూడా కారణమవుతుంది. 2026 మధ్యంతర ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే ఒక వార్నింగ్ బెల్స్ కూడా మోగుతున్నాయి. సో ఒకవైపు ద్రవ్యోల్బణము, యుద్ధ భయము, సరిహద్దు సమస్యలపై ట్రంప్ ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చకపోగా దానికి తోడు అక్కడ ఓటర్లు తీవ్ర స్థాయిలో అతనిపై వ్యతిరేకత చూపుతున్నారు. ఒకవైపు డెమోక్రాట్లు ఈ అంశాలను అర్థంగా చేసుకుని నిరసనలు ఉధృతంగా చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ హయాంలో లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్న పరిస్థితి. ఒకవైపు అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విదేశీయులపై తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా యుద్ధం వల్ల అమెరికాకు సంబంధించి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లక్షలాది మంది రోడ్లపై బహిరంగంగా నిరసన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక రకంగా పెద్ద సవాల్ గా మారింది. ఈ సవాల్ని ఎట్లా ఫేస్ చేస్తారు, ఈ గందరగోళ పరిస్థితుల నుంచి ట్రంప్ తన ఇమేజ్ ను ఎలా కాపాడుకుంటారు అనేది మాత్రం మనము చూడాలి. సో అంతర్జాతీయంగా చాలా ఆసక్తికర పరిణామం. సో ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ కు ఇప్పుడు ఒక పెద్ద పరీక్షగా ఉంది. ఈ పరీక్ష నుంచి ఎలా బయటపడతారు, అన్నిటికీ మించి ఫస్ట్ ఇరాన్ పై యుద్ధం ముగించాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కు ఇప్పుడు దారి వేసుకునేందుకు గత 10 రోజులు 2 వారాలుగా మనం గమనిస్తా ఉన్నాము. మళ్ళా గుల్లాలు పడుతున్నాడు. సో యుద్ధాన్ని ఎలా ముగించాలో, యుద్ధాన్ని మొదలు పెట్టాడు కానీ ఎలా ముగించాలో తెలియని పరిస్థితి. ఇరాన్ తలపడం లేదు. ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ నాటో దేశాలు కూడా హర్మజ్ జలసంధి విషయంలో నాటో దేశాలు అమెరికాకు షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు. తన మిత్ర దేశాలు అయినటువంటి నాటో దేశాలు ఎక్కడ కూడా హర్మజ్ జలసంధికి సంబంధించి మేము మా యుద్ధ నౌకలను అక్కడ పెట్టబోము, హర్మజ్ జలసంధి ఇరాన్ పై దాడి చేయబోము, ఇది మాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి అమెరికాకు తేల్చి చెప్పారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో మరింత ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఇష్టానుసారంగా మిత్ర దేశాలకు తిడుతున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా 2 రోజులుగా కూడా ఇరాన్ పై వర్షగిస్తూ అతని స్టేట్మెంట్ ఒక రకంగా ఇక మొత్తం తన పరిస్థితిని కోల్పోయి ఒక రకంగా ఇరాన్ పై బూతులతో విచ్చుకుపడే పరిస్థితికి వచ్చింది. సో ఇవంతా చూస్తుంటే అతనిలో ఆ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి ఉంది. సో యుద్ధం విషయంలో అతను అంచనా తప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచే పరిస్థితుల్లో ఇలాంటి మాటలు, ఇలాంటి నిర్ణయాలతోనే మరింత డొనాల్డ్ ట్రంప్ అబాసు పాలయ్యే అవకాశం మొత్తం స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. రేహన్. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.